అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల దగ్గర ఉన్నాము. పక్షం రోజులు కూడా గడవక ముందే మరొక విద్యార్థి అయితే బలైన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ పాఠశాల విద్యార్థులందరూ ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు సైతం ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా బాబు 7th. ఓకే, ఏమైంది సార్? అసలు ఏమవుతుంది ఇక్కడ? ఏమో నాకు కూడా తెలియదు సార్. మొన్న కూడా ఒక బాబు ఇట్లనే చనిపోయాడంటే మా బాబు ఫోన్ చేస్తే నేను లేను, నేను వేరే కాడ ఉంటే మా మిస్సెస్ పంపించింది. వర్షం వచ్చినప్పుడు తీసుకెళ్ళింది. ఒక వారం తర్వాత అన్ని కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 8 సంవత్సరాలు అయిందట. దాని ఇంతవరకు ఫ్యాన్లు లేవు, బెడ్లు లేవు, ఏమీ లేవు. మొన్న టెంపరీగా సార్లే ఫ్యాన్లు ఇప్పుడు వేసి ఫోటోలు పెడితే పంపించండి ఎంజాయ్ అని పంపించామండి. పంపించి మేము మళ్ళీ అది మొన్న మండే పంపించిన సార్. మండే పంపించినాక మళ్ళీ ఇవాళ ఫ్రైడే కదా, మళ్ళీ మధ్యాహ్నం 10:30కి మార్నింగ్ 10:30కి డాడీ అందరు వెళ్ళిపోతారు, పిల్లగాళ్ళు చనిపోయారు ఒక ఆయన ఏంటంటే ఏమైంది తెలుసుకొని చెప్తాను. ఏం చెప్తారు మా బాబు చెప్పలే. నేను అడావిడ ఊరికి వచ్చిన, ఇప్పుడు అందరూ కలెక్టర్ వచ్చిండు. ఆయన మళ్ళీ మీ పేరెంట్స్ భరోసా ఇస్తామని చెప్పి చెప్తుండు. ఇక మేము ఇక్కడ ఉంచుకొని మాకు అన్ని సౌకర్యం జరుగుతాయని పంపిస్తామని చెప్పి వచ్చినాము. చేస్తామంటుండు కలెక్టర్ సాబు. అది ఇక ఇంతవరకు అలా కొత్త బిల్డింగ్ అనేది 8 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ జరిగింది సార్. దానికి ఒక గేట్ లేదు, ఒక కిటికీలు చక్కగా లేవు, బెడ్స్ లేవు. ఒకటే దగ్గర ఉండు, ఒకటే దగ్గర చదువుకుంటూ అన్నే బాక్సులు అన్నీ అక్కడనే. ఓ టాయిలెట్స్ చక్కలు, టాయిలెట్స్ ఇక్కడ చుట్టూ జంగల్ లెక్క, ఏమి సాపు లేదు. మొన్న కూడా ఇప్పుడు హడావిడిన వచ్చి జేసీపీ స్టాఫ్ తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ సాఫ్ చేసి ఇప్పుడు చేపిస్తారు. అది మొన్న జరిపేలే. మాది ఎందుకు గవర్నమెంట్ తప్ప మాది ఎవరితో నిర్లక్ష్యం తెలియదు, మాకు తెలియదు సార్. ఏమంటే ఫోన్ చేస్తా తీసుకపోడు. మొన్న గిట్టిన వారం ఇప్పుడు మళ్ళీ ఒక వారం 10 రోజులు ఇలా మాకు పిల్లలు చదువు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మాది కరీంనగర్ అవుతుంది. మాది ఇలాగడ్డ గ్రామం మనకంచి మా బాబుకి జైన్ చేసిన. ఇక దూరం నుంచి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్తే సరే వచ్చిన. ఇప్పుడు ఏం చేసే పరిస్థితి మరి మీరే చేయాలి. మీ టీవీ ద్వారా ఏమైనా గవర్నమెంట్ సహాయం చేస్తారో మీరు చేయండి సార్. ఓకే, అంటే మొన్న అయితే ఒక బాబు చనిపోయాడు, మళ్ళీ వాళ్ళకైతే బాబు చనిపోయాడు కదా, ఏ కారణం అని చెప్తున్నారు మీకు? కారణం అని కడుపు నొప్పి అంటారు సార్. కడుపు నొప్పి అంటారు, అంత దాని గురించి మనకు ఏం తెలియదు. మీ బాబు ఏం చదువుతున్నాడండి? మా బాబు 7th క్లాస్. ఇప్పుడు చనిపోయిన బాబు 6వ తరగతి చదువుతున్నాడు. 6th బెడ్స్ లేవు, పిల్ల కింద అక్కడనే తినే, అక్కడనే చదువు, అక్కడనే బాక్సులు, అక్కడనే అంత వాళ్ళకు ఫ్రీ అనేది లేదు. అన్నే చదువు, అన్నే పనులు, అన్నే తిండి అంటే ఎట్లుంటుంది సార్? టాయిలెట్స్ అక్కడ లేవు, ఏమీ లేవు సార్. అంత దీని సూపుకి మాత్రం బిల్డింగ్ ఉన్నాయి సార్ మంచిగా, అంత దాని అసౌకర్యాలు ఉన్నాయి. సూపుకి మంచి బిల్డింగ్ ఉంది, దాని ఒక గేట్ లేదు, దాంట్లో టాయిలెట్స్ లోపల పిల్లలకు అటాచ్ బాత్రూమ్లు ఏం లేవు. ఎక్కువ బాత్రూమ్ దూరం ఉంటాయి, చెట్లు చుట్టూ గడ్డి ఆ మైదానంలో, అంతే. అది తప్ప ఏం పెద్ద అంటే సెక్యూరిటీ ఎలా ఉంది? అంటే దీనికి సంబంధించి కొంతవరకు అంతా కిందనే పడుకుంటున్నారు పిల్లలు, కిందనే అంటే కింద సేమ్ గదుల కిందనే షాపులు బెడ్ చేసుకుని పడుకోవడం అంతే. లైట్లు కూడా ఉండయి బయట, బయట లైట్లు ఉండే, ఎక్కడో ఒక లైట్ ఉండేది కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్న పిల్లలకు తెలియదు కదా, ఏం తెలియదు కదా. వాష్రూమ్ చెట్ల పడే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో స్టాఫ్ ఎక్కువ వండుకుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారా? నైట్ 2 సీట్స్ ఉంటారు. అంతమందికి 4 5 ఉంటే ఏమో సార్, ఒక అటెండర్ ఉంటాడ. మొన్న అంతకుముందు ఒక్కడే ఉన్నాడ, ఈ మధ్య జరిగిన 3 ఉంటాడు సార్లు, ఒక అటెండర్ ఉంటాడ. అది పరిస్థితి సార్. ఇప్పుడు ఎన్ని రోజులు సెలవు ఇచ్చారు మొన్న? ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు చెప్తున్నారు? అంతకుముందు కలెక్టర్ మాట్లాడిండు, మీకు మేము అన్ని వారం రోజులు చేపిస్తామని. చేసినాకనే మీ పేరెంట్స్ మీటింగ్ కట్టిగానే మీకు నచ్చితే తోలి అని మాట్లాడుతుండు. నచ్చి తోలి అంటే ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇటువంటి వాళ్ళు ఇంకా మంచి హాస్టల్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి, కిరాయి తీసుకోవాలి. అది ఏం చేయాలి కానీ మీకు అచ్చే చేయండి లేకపోతే అని మాట్లాడుతాను. ఇక్కడ సార్ వచ్చింది ఇంతకుముందు, అక్కడ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం మీటింగ్ పెట్టింది మాకు తెలియదు సార్. ఇక మేము తీసుకెళ్ళి దూరంగా వెళ్ళిపోతాను. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం, జిల్లా పాలనాధికారి అయితే మీకు నచ్చితే జాయిన్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అని చెప్పేసి ఒక పేరెంట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఇటువంటి పరిస్థితులు అయితే మారాలి, ప్రభుత్వ పాఠశాలలు అయితే మెరుగైన వసతులు కల్పించాలి, అది కనీస బాధ్యత అని చెప్పేసి వీరైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మేము చాలా దూర ప్రాంతాల నుంచి అయితే మా పిల్లల్ని అయితే ఇక్కడికైతే పంపిస్తున్నాము. మేము ఒక చోట, మా పిల్లలు ఒక చోట ఉంటున్నారు. పాఠశాలలో ఉంటే మా పిల్లలు భద్రంగా ఉంటారని అయితే మేమైతే భావించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అసలు దానికి పూర్తిగా తారుమారు అవుతుంది పరిస్థితి అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ చెప్తున్నాం. మనతో పాటు మరి కొంతమంది తల్లిదండ్రులు ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అంటే ఏమైందమ్మా, ఏ క్లాస్ చదువుతున్నాం మీ బాబు? 5th క్లాస్. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బెడ్స్ లేవు, బెడ్స్ లేకపోవడం వల్ల అనిపిస్తుంది కిందనే పడుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే మొన్న అయితే పాము గుట్టి చనిపోయాడని చెప్పేసి ఒక బాబు చనిపోయాడని చెప్పి కొంత ప్రచారం అయితే కొనసాగింది. దానికి సంబంధించి తర్వాత ఫిట్స్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఎలా జరిగింది అనుకుంటున్నారు? కడుపు నొప్పి అంటారు, పాము అంటారు. కడుపు నొప్పి మొన్న కూడా ఫిట్స్ అన్నారు, పాము అన్నారు. ఇవాళ కూడా ఫుడ్ పాయిజన్ అంటారు, మళ్ళీ పాము అంటారు. ఏది అన్నది ఇంకా తెలియదు. విండో పక్కనే పడుకున్నాడు అతను, అట్లా వెనక నుంచి ఇట్లా పాము వచ్చింది కావచ్చు అని అంటారు. అంటే అసలు పాములు వస్తున్నాయి నిజంగానే దీనిలోకి? ఇవాళ కూడా బాబు గడబడ్డారు పాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ మెట్పల్లి సార్, మాది ఈ సామాన్ తీసుకపోతున్నాం. మొత్తం పాములు ఉన్నాయి సార్, బాగా పాములు ఉన్నాయి, కిటికీలు లేవు. మళ్ళా జాలి అన్న పెట్టలేక సార్, జారి కూడా పెట్టలేరు, ఏవి పెట్టలేరు. మొత్తం అక్కడ ఏంటంటే నూతి బొంద పెద్దది ఉంది. ఆ నూతి బొంద పెద్దది మొత్తం ఇట్లా మొత్తం జిబ్బు సార్, మొత్తం జిబ్బు, మొత్తం
పనికి రాకుండా మొన్న 8th క్లాస్ లో మా అబ్బాయి కూడా అందులోనే ఉన్నాడు. చనిపోయిన ఆరేపేట పిల్లగాడు, చనిపోయిన పిల్లగాడు పాపం పాములే కుట్టినాయి. అసలు పాములు కుడితేనే ఇట్లా అవుతున్నాయి వాళ్ళకి సీరియస్. అసలు అది ఇక్కడికి పాములు రావట్లేదు, ఎప్పుడు కూడా పాములు రాలేదు అని చెప్పేసి అయితే పాఠశాల యాజమాన్య సైతం గతంలో చెప్పడం జరిగింది. పిల్లగాన్లు అంటే పిల్లగాన్లే చంపారు సార్, పిల్లగాన్లే మస్తు చంపారు, పిల్లగాన్లే మస్తు చంపారు. ఇప్పుడు కలెక్టర్ ఏమంటుండే, సబ్ కలెక్టర్ అంటుండే ఏమంటుండే మొత్తం వాళ్ళకి బెడ్ లేపిస్తాం, మీకు 10 రోజులు 15 రోజులల్లో పిల్లగాళ్ళు వచ్చేటట్టు పేరెంట్స్ మీటింగ్ పెట్టమని చెప్పినాం. పేరెంట్స్ మీటింగ్ పెడితేనే వస్తాం సార్, మరి వీళ్ళంతా రారు. పేరెంట్స్ మీటింగ్ పెడితేనే వస్తాం. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వస్తే మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్, ఎప్పుడు పట్టించుకుంటలేరు సార్. అందుకే సామాన్లు 8th క్లాస్. ఇప్పుడు ఎన్ని రోజులు సెలవులు అని చెప్పారు? మళ్ళీ ఇవి 15 రోజులు సార్, 15 రోజులు. ఈ నెల లాస్ట్ మొత్తం ఈ నెల దాకా రాఖీ పుణ్యం పోయేదాకా ఉంటది సార్. ఇట్లా ఒక్కటి ఏంటంటే ఇప్పుడు సాలరు ఉన్నారు, వాళ్ళు మన తెలుగు వాళ్ళే, ఓకేనా. ఇప్పుడు మొన్న ఒక్కరిని ఇద్దరు సస్పెండ్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 సస్పెండ్ అవుతుంది కాదు సార్ అది, ఓకేనా. ఇది తీసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం. ఒక సాలరీ ఏం చేస్తారు సార్? మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు కలెక్టర్లు, మీరేం చేస్తారు? సాలరీ మీద మండిపడుతుర్రు, అది పద్ధతి కాదు సార్, ఓకేనా. సాలరీ అయితే ఇట్లా సస్పెండ్ చేసుడు అంటే సాలరీ సస్పెండ్ పద్ధతి కాదు. మీరు కలెక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యే వచ్చి ఏం చేసిరు సార్? మీరు ఆ సాలరీ మీద వాడుతుర్రు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కేవలం పిట్టల్లా రాలిపోతున్నారు, పిట్టల్లా పిల్లలైతే రాలిపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. మొన్న 3 పిల్లలు, ఇవాళ 3 పిల్లలు అయితే అస్వస్థతగా గురి కావడం జరిగింది. మొన్న ఒక అబ్బాయి అయితే చనిపోవడం జరిగింది, ఇప్పుడు మరొక అబ్బాయి అయితే చనిపోవడం జరిగింది. అసలు ఏమవుతుంది పెద్దాపూర్ గురుకుల పాఠశాల అనేది అయితే అందరితో ఒక సందిగ్ధం అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పాలనా అధికారులు కావచ్చు, అంతేకాకుండా నాయకులు కావచ్చు, ఇతరత్ర అయితే అందరూ వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికైతే ప్రస్తుతం నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత పాములు పిల్లలే చంపారని చెప్పేసి అయితే కొంత పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పిల్లలు అయితే చూడడం జరిగింది, కిటికీల్లోంచి అయితే పాములు వస్తున్నాయని చెప్తున్నారు. మరో పక్క అయితే యాజమాన్యం అయితే ఇక్కడికైతే పాములు రావట్లేదు అని అయితే వారు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికైతే మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తున్నారు అనేది అయితే వీరు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు మరి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మల్లాపూర్ నుంచి. మా కొడుకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. గతంలో కూడా ఇటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు. కానీ అనివార్య కారణాల వల్ల జరుగుతుందా, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, ఇది వెంటనే దీనికి కరెక్ట్ గా అందరూ గాని, అధికారులు గాని, ప్రభుత్వం గాని స్పందించి వెంటనే దీని మరమ్మతులు కరెక్ట్ గా చేసి పిల్లలకు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లయితేనే ఇక్కడికి పిల్లలను మేము పేరెంట్స్ అందరం ఇక్కడికి పంపిస్తాం. ఒకవేళ తక్షణమే ఇలాంటి కార్యక్రమాలు సరి అయినట్టుగా పనులు చేయకపోతే మాత్రం పేరెంట్స్ అందరం కూడా ధర్నా కార్యక్రమం ఈ 10 రోజులలో ఏనాడైతే కలెక్టర్ అయితే నేను 10 రోజుల్లో కంప్లీట్ చేస్తానో చేయకపోతే మేమందరం కూడా ఖచ్చితంగా రోడ్ ఎక్కి ధర్నా కార్యక్రమాలు చేసి మా ఏరియాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పెద్దాపూర్ గురుకుల పాఠశాల దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. పేరుగల్ల పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మాకు అటువంటి దొరకనటువంటి, మేము ఇలా చదువుకుంటే బాగుండు అని చెప్పి అనుకున్న రోజులల్లా మా పిల్లలకి ఇక్కడ సీటు దొరికింది కదా అని చెప్పేసి మేము ఇక్కడ పిల్లల్ని ఇక్కడ పంపిస్తే ఇటువంటి సంఘటనలు జరిగేసరికి పిల్లలు మేము చదివించలేకపోతున్నాం. మేము కూడా ఇప్పుడు భయాందోళనలో ఉన్నాం. తోలేద్దామని చెప్పేసానంటే పిల్లాడికి ఏమైద్దామో ఆలోచన ఉన్నది. వారం 10 రోజులు కాకంటే ముందే మరో సంఘటన జరిగి మొన్న ఆ పిల్లాడు అట్లే చనిపోయిండు, ఇవాళ ఈ పిల్లాడు ఇటు ఎలా చనిపోయిండు. కాబట్టి దీన్ని వెంటనే తక్షణమే అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి అంటారు. అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వం సరిగ్గా పట్టించుకున్నప్పుడే కదా అధికారుల మీదకి మోపడు. ఇప్పుడు మొన్న ఒక ప్రిన్సిపల్ సస్పెండ్ అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఒక ప్రిన్సిపల్, అతని పరిస్థితి ఏంది? వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోతే వాళ్ళ తప్పు, కానీ మౌలిక సదుపాయాలు కానీ వసతులు కల్పించడం ఎవరి బాధ్యత? ప్రభుత్వాల బాధ్యత కాదా? ప్రభుత్వాలు పట్టించుకోకపోగానే కదా పిల్లలకి ఇటువంటి సదుపాయాలు లేకుండా పోతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానంలో కూడా ముఖ్యమంత్రి గారే, విద్యాశాఖ మంత్రి కూడా తన చేతుల్లోనే ఉంది కాబట్టి అతను కూడా కరెక్ట్ గా చర్య తీసుకొని ఇప్పుడు ఒకరు కాకుండా ఇద్దరు ఇంతమంది చనిపోయారు కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి దీని మీద సరైన నిధులు దీనికి కేటాయించి ఆన్ ది స్పాట్ ఏదైతే బ్యాలెన్స్ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని కేటాయించనగా 10 రోజులలో ఈ పనులు పూర్తి చేసి పిల్లలకు సరి అయిన సదుపాయాలు కల్పించి మంచి విద్యను అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఎంతో మంది విద్యావంతుల్ని కావచ్చు, అంతేకాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటివి పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది అనేది అయితే మాకైతే అంతు చిక్కడం లేదని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే పిల్లలకు చావు కారకులు ఎవరు అనేది అయితే వీరైతే సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రిన్సిపల్ అని కాదు సస్పెండ్ చేయాల్సింది, ప్రభుత్వాలు దీనిపై చొరవ చూడాలి, దీనికి సంబంధించి అయితే పూర్తి మరమ్మతులు చేయించాలని అయితే వారైతే ప్రధానంగా కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పిల్లలైతే కింద పడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు దోమతెరలు లేవు, కిటికీల నుంచి బయట నుంచి అయితే మొత్తం
మొత్తం చిత్తడిగా ఉంది. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే పాఠశాల ఆవరణలోకి అయితే పాములు కావచ్చు, తేలు కావచ్చు, ఇతర కొన్ని రకాల సరీసృపాలు వచ్చే ప్రమాదం ఉందనేది అధికారులు హెచ్చరిస్తున్నప్పటికైతే వీటిని పట్టించుకోవడం లేదు. కేవలం గాలికి వదిలేస్తున్నారు. దీనివల్ల పిల్లలు అయితే రాలిపోతున్న పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు తీరని శోకం అయితే మిగులుస్తున్నారు. ఎంతో విద్యావంతులై మమ్మల్ని ఆదుకుంటారని అయితే తల్లిదండ్రులు పిల్లల్ని అయితే ఇక్కడికైతే పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలైతే చదువు విషయం పక్కన పెడితే అసలు కనీస భద్రత లేకైతే చనిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అడిషనల్ కలెక్టర్ ఒకసారి వార్త మాట్లాడడం సత్యమడి. ప్రస్తుతం అయితే 2 సంఘటనలు జరిగాయి. ఒకే 10 రోజుల ఘటనలో 15 రోజుల వ్యవధిలోనే 2 సంఘటనలు జరిగాయి కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? తల్లిదండ్రులు అయితే భయాందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి కదా. ప్రస్తుతం ఏం చెప్తారు సార్? ప్రస్తుతం అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అవి ఎందుకు జరిగినాయి అనేది కూడా విచారిస్తున్నాం. సేమ్ టైం తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న గ్యాప్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేసేసి పేరెంట్స్ తోటి మీటింగ్ పెట్టేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ పిల్లలందరూ మేము నిజంగానే ఇక్కడ ఎలాంటి సంఘటన జరగవు, ఒక ప్రామిస్ అంటే కాన్ఫిడెంట్ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ను మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కు తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇక్కడ చిన్న చిన్న శానిటేషన్ ఇష్యూస్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. వాటిని అన్నింటినీ రెక్టిఫై చేస్తాము. ఖచ్చితంగా పేరెంట్స్ విషయంలో కానీ తల్లిదండ్రుల విషయం కానీ వాళ్ళకి ఎలాంటి అపోహలు లేకుండా చేసి ఖచ్చితంగా రీఓపెన్ చేస్తామని చెప్తాను. అంటే గతంలో అయితే ఘనాదిత్య కావచ్చు, నిన్న అనిరుద్ధ్ కావచ్చు, వీరి చావుకు ఎటువంటి కారణం అని భావిస్తున్నారండి? అది మనకు ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ సేవ్ అవుతున్న డాక్టర్స్ చేసిన దాని ప్రకారం ఇప్పటి వరకు అన్నోన్ను బయటగా గుర్తించడం జరిగింది. అది ఏంటిదనేది ఇంకా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. వచ్చిన తర్వాత అది ఏంటిదనేది మాత్రమే చెప్పగలము. ఈ రోజు కూడా ఫోర్మెన్ కమిటీ ఏదైతే ఉన్నదో డాక్టర్స్, తర్వాత అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, మైసెల్ఫ్, తర్వాత ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఇప్పటి వరకు కూడా వాళ్ళతోటి అంతా డిస్కషన్ చేసుకున్న తర్వాత అది ఏంటిదనేది ఇప్పటి వరకు కంక్లూజన్ రాలేదు. అయినప్పటికీ కూడా ఆ బాబు చనిపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. తప్పనిసరిగా దానికి బాధ్యులైన పరిమైన చర్యలు తీసుకుంటాం. సేమ్ టైం పిల్లల్లో తల్లిదండ్రుల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం. మిగతా 2 పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడైతే బాగానే ఉన్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కోలుకుంటారని అంటే ఇప్పుడైతే కొంతమంది అయితే పాములు అయితే చూసామని చెప్పేసి ఇవాళ సైతం కొంతమంది పిల్లలు అయితే చెప్తున్నారు పాములు అయితే తరచూ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు కావచ్చు, అంతే ఇక్కడ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అసలు పాములు అయితే రావట్లేదని చెప్పి గతంలో అయితే చెప్పడం జరిగింది. ఇవాళ పిల్లల్ని అడిగితే మాత్రం ఇవాళ కొన్ని పాములు సైతం చంపామని చెప్పేసి అయితే సాక్షాత్ ఇక్కడ చదువుతున్న పిల్లలు 5వ తరగతి కావచ్చు, 8వ తరగతి పిల్లలు అయితే కొంతమంది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి తల్లిదండ్రులు కావచ్చు. ఎందుకంటే మేము ఒక చోట ఉంటున్నాం, మా పిల్లలు ఒక చోట ఉంటున్నాం, దూర ప్రాంతాల్లో చదువుతారని అయితే మేమైతే ఇక్కడికైతే పంపిస్తున్నాము, ఎంతో భద్రత ఉంటుందని అయితే భావించడం జరిగింది. ఇప్పుడైతే కొంత పనులు అయితే చేస్తున్నా అని చెప్పేసి వారైతే చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాము, పాములు ఉన్నాయంటే ఇది చుట్టూ పొలాలు ఉన్నమాట వాస్తవం. ప్రకృతిలో పాములు ఉంటాయి, రకరకాల ఇన్సెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈరోజు మన బార్డర్ ఎక్కడికైతే ఉందో పాఠశాల ప్రిన్సెస్ ఏదైతే దాదాపు 20 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ, దాన్ని అంతా కూడా అంటే క్లీన్నెస్ స్థాయికి తీసుకొస్తాము. మన పరిధిలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాము. తర్వాత అయితే పేరెంట్స్ అయితే భరోసా కల్పించాకైతే మేమైతే ఇక్కడికైతే పిలుస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఇక్కడ 2 ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు ఇక్కడ గురుకుల పాఠశాల ఏం జరుగుతుంది అనేది అయితే అందరిలో ఒక ఆశ్చర్యం అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పిల్లల తల్లిదండ్రులు తీరని శోకాన్ని అయితే మిగులుస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విద్యాధికారులు కావచ్చు, అంతేకాకుండా పాలనాధికారులు అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇటువంటి ఘటన మరొకటి పునరావృతం కావద్దు అని అయితే అందరం కోరుకుందాం. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ మనం అయితే 2 విద్యార్థులు అయితే చనిపోవడం జరిగింది. పక్షం రోజులు కూడా గడవకముందు 2 విద్యార్థులు అయితే చనిపోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చెందాగా అయితే మారింది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కొంత సిబ్బంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడైతే కొంత శానిటేషన్ పనులు కావచ్చు, అంతేకాకుండా చెత్త చెదారాన్ని అయితే ఇప్పుడైతే తొలగిస్తున్నారు. ప్రాణాలు రెండు ప్రాణాలు అయితే పోయి పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి అయితే గురుకుల పాఠశాలలో నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడైతే పూర్తిగా చెత్త చెదారంతో అయితే నిండిపోయింది. మనం చూడొచ్చు ఇక్కడైతే జేసీబీ సహాయంతో అయితే దీన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. 2 ప్రాణాలు పోయిన తర్వాతే గుర్తొచ్చిందా అని అయితే పలువురు అయితే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడైతే పూర్తిగా దోమలు, అంతేకాకుండా చెత్త చెదారం అయితే పూర్తిగా పేరుకుపోయింది. ఇక్కడికి సంబంధించి అయితే కొంత పాము కుట్టి చనిపోయాడు ఘనాదిత్య అని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. ఆ తర్వాత అయితే దీనికి సంబంధించి పాము కాదు పిట్స్ వల్ల చనిపోయాడని చెప్పేసి అయితే పాఠశాల యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. మరో 2 విద్యార్థులు అయితే అత్యవసర పరిస్థితుల నిమిత్తం అయితే హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటన జరిగి 10 రోజులు కూడా గడవక ముందే మరొక విద్యార్థి అయితే చనిపోవడం జరిగింది. సిరిసిల్ల
చెందినటువంటి ఎల్లారెడ్డిపేట మాకు చెందినటువంటి ఒక విద్యార్థి అనిరుద్ధ్ అయితే చనిపోవడం జరిగింది. ముగ్గురు విద్యార్థులకు అయితే విషమంగా ఉందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే విద్యార్థి కడుపు నొప్పితో చనిపోయాడని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. ఇప్పుడైతే మనం అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతో మంది విద్యావంతులను కావచ్చు, అంతేకాకుండా ఉన్నత శిఖరాలకు అధిరోహించేసినటువంటి పాఠశాలలో అయితే ఉన్నాము. ఎంతో మంది అయితే గొప్పవారైతే ఇక్కడ నుంచి అయితే వెళ్లడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఈ పాఠశాలకు ఇంత గడ్డు పరిస్థితి వచ్చింది అని అయితే అందరైతే అడుగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే గతంలో ప్రిన్సిపల్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరిని సస్పెండ్ చేస్తారని అయితే గుప్పిట్లో భయంగా అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడైతే పూర్తిగా కొంత బోరియాలు కావచ్చు, కొంత రంధ్రాలు ఉన్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడైతే కొంత పాములు సైతం చూసామని చెప్పేసి అయితే కొంత పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు సైతం చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడైతే పూర్తిగా రంధ్రాలు చూడొచ్చు మనం. ఇక్కడ ఆ రంధ్రాలు అయితే ఉన్నాయి పూర్తిగా. ఇక్కడ పాములు కావచ్చు, ఇతరత్ర సరీసృపాలు అయితే నిలవ ఉండే ప్రదేశంగా అయితే ఏదో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటువైపు చూసినట్లయితే పూర్తిగా మనం ఇక్కడ చూడొచ్చు, స్పష్టంగా మనకైతే కనబడుతుంది. పెద్ద పెద్ద రంధ్రాలు అయితే ఉన్నాయి, పుట్టలు లాగా పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే దీనిలో పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, ఇతర సరీసృపాలు ఉండే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి అయితే కొంత పాఠశాలలోకి పాములు వచ్చే ప్రమాదం ఉందనేది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైతం అధికారులు అయితే సూచిస్తారు. మరి ఎందుకు ఇక్కడ ఇంత నెగ్లెక్ట్ చేశారనేది అయితే అందరిలో ఒక ఆశ్చర్యం అయితే నెలకొంటుంది. ప్రస్తుతం చూడొచ్చు దీనికి సంబంధించి డ్రైనేజ్ సైతం పారుతుంది, పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి, పందికొక్కులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే పూర్తిగా వీటిని చేశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే కొంత ఓపెన్ గా అయితే బాత్రూమ్ టాయిలెట్స్ అయితే వెళ్తున్నారు పిల్లలు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత ఖాళీ అవుతుంది, పాఠశాల పూర్తిగా ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వారిని అయితే వారి ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు. భయానికి మేము మా పిల్లల్ని అయితే ఇక్కడ చదివించలేమని అయితే వారైతే సూటిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారిని సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మొన్న ఒక విద్యార్థి అయితే పాము కారుతో చనిపోయాడని చెప్పి కొంత ప్రచారం జరిగింది. తర్వాత అయితే ఫిట్స్ రావడం వచ్చిందని చెప్పేసి అయితే పాఠశాల యాజమాన్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక విద్యార్థి అయితే చనిపోవడం జరిగింది. మరో ఇద్దరు విద్యార్థులకైతే అస్వస్థత ఉంది, సీరియస్ ఉంది. ప్రస్తుతం అయితే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఎలా ఉంది సార్ పరిస్థితి? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసము ఎంతో సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులను తీసుకొచ్చి ఈ హాస్టల్లో ఉన్నతమైనటువంటి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ పిల్లల్ని ఈ హాస్టళ్లలో చేర్పించడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులే కానీ సెక్యూరిటీ పరంగా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ ఇంతకు ముందే చేసి ఉన్నట్టయితే కొంత నిన్న జరిగినటువంటి సంఘటనలో అబ్బాయి ప్రాణాలు బ్రతికించుకునేవారము. పక్షం రోజుల్లో ఇద్దరు అబ్బాయిలు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విద్యార్థులు చనిపోవడానికి వీటిని మేము ప్రభుత్వ హత్యలుగానే మేము భావించి చెబుతా ఉన్నాం. మరి ఇలా ఎంతమంది పిల్లలు చనిపోవాలి? మరి ప్రభుత్వం ఇప్పటికైనా వైద్యం పైన దృష్టి పెట్టి మరి మౌలిక వసతులు హాస్టళ్లలో విద్యార్థుల యొక్క పురోగతికై మరి ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ మరి విద్యా వ్యవస్థకై ఉన్నటువంటి సిబ్బందిని తొలగించడం ఏంటి, మరి అవసరమైతే అదనంగా సిబ్బందిని తీసుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే పిల్లలకు మన విద్యార్థులకు రక్షణగా ఉంటుంది. కానీ స్కావెంజర్లను తొలగించడం, అపరిశుభ్ర వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని మరి అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లలో పిల్లలకు రక్షణ కల్పిస్తూ మరి ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూసుకోవాలి. మరి అందుకు తగిన సిబ్బందిని కేటాయించాలని మరి కోరుకుంటూ మరి ఈ జరిగినటువంటి పెద్దాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఎల్లారెడ్డిపేటకు చెందినటువంటి విద్యార్థి మృతి చెందడం జరిగింది. గతంలో 15 రోజుల వ్యవధిలోనే మన మెట్పల్లి మండలం ఆరపేట గ్రామానికి చెందినటువంటి ఘనాదిత్య చనిపోవడం జరిగింది. మరి ఈ విధంగా విద్యార్థులు చనిపోవడం అనేది బాధాకరం. మరి ఇది అంతు చిక్కకుండా మరి ఏవో సాకులు చెప్తూ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెన్షన్ చేస్తూ వెళ్లడం ఇది సరైన మార్గం కాదు. వారిని సస్పెన్షన్ చేసడం ఎంత ముఖ్యమో మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించడము, మరి విద్యార్థులకు రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వం దృష్టి సాధించాలి. మరి అదేవిధంగా మౌలిక వసతులు మరి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మరి తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మరి ఇప్పటికైనా అత్యున్నతమైనటువంటి విద్యను నాణ్యమైన విద్యను అందించాలి. ప్రస్తుతం చూసినట్లయితే ఈ అబ్బాయి అయితే కడుపు నొప్పితో చనిపోయాడని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి కారణం ఏదైనా ఉంటుందని భావిస్తున్నారు? అంటే కడుపు నొప్పితో చనిపోయడం ఇంకేదైనా కారణం ఉందా? బలమైన కారణం ఏదైనా ఉందనుకుంటున్నారు మీరు?
మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇంతకు ముందే విషయం మొత్తము తెలుసుకోవడం జరిగింది. మరి ఇటు విషయంలో ఎలాంటి ఫుడ్ పాయిజన్ లేదు, ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే అందరికీ కావాలి కదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీరు చెప్పారు. మరి ఫుడ్ పాయిజన్ కాకుండా ఈ ఎలాంటి పాము కాటు, విషసర్పాల కాట్లు, అంటే అబ్బాయి విద్యార్థి మృతదేహం పైన ఎలాంటి కాట్లు గాని ఏమీ లేకపోవడం చేత ఇది కొంత అంతు చిక్కకుండానే ఉన్నది. మరి ఇది తదుపరి మరి ఆ మెడికల్ రిపోర్ట్లలో మరి ఆ వైద్యుల ద్వారానే మరి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇప్పుడైతే అనేక అనుమానాలకు, సందేహాలకు ఈ మృతి అనేది తావిస్తున్నది. మరి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి 2 విద్యార్థులు కూడా క్షేమంగా ఉండాలని, మరి వారికి నాణ్యమైనటువంటి వైద్యం అందించి అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లి వారిని బ్రతికించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ప్రతి ఒక్కరైతే దీని సంఘటన పట్ల అయితే దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందగా మారింది. నిండు ప్రాణాలు పోయిన తర్వాత పిల్లలు అయితే రాలిపోతున్న తర్వాత అయితే వీరైతే పారిశుద్ధ్యం కావచ్చు, అంతేకాకుండా కొంత చెత్త తొలగింపే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి అయితే పూర్తిగా చిత్తడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, దీనికి సంబంధించి పిచ్చి మొక్కలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే పూర్తిగా పెరిగాయి. దీన్ని ముందే తొలగించి ఉంటే కొంత పాము కాటు కావచ్చు, ఇతరత్ర అయితే జరిగి ఉండేది కాదని అయితే పలువురు అయితే ఇంతకుముందు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు సైతం కొంత శరీరంపై ఇటువంటి ఆనవాళ్లు లేని సందర్భంగా అయితే అసలు ఈ మరణం అయితే ఏంటి అనేది అయితే కొంత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ అయితే తెలియజేయడం జరిగినతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ, మీరు ఏమైంది అని అనుకుంటున్నారు? నిన్నటి రోజున అన్రూద్ అనే విద్యార్థి నిన్న రోజున ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇదే విధంగా గత వారం 10 రోజుల క్రితం కూడా ఒక విద్యార్థి పాము కాటుకు గురై మరణించడం జరిగింది. ఇదే గురుకుల పాఠశాలలో రేకుల షెడ్ నడుస్తా ఉంది. కనీస మౌలిక వసతులు లేవు. ఒకటే రూమ్ లోపల అందులోనే చదువుకోవాలి, అందులోనే పడుకోవాలి. ఆ బుక్స్ ఒక సైడ్ పెట్టుకుని పడుకునే దుస్థితి ఈ గురుకుల లోపల ఉంది. ఈ వారం రోజులకు ఒక విద్యార్థి చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా ఒక విద్యార్థి చనిపోయినాక వారం రోజుల లోపలే ఇంతవరకు ఎందుకు స్పందించలేరు? చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయలేరు. ఇంకా ముందు అటువంటి ఘటనలు కాకుండా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించింది. ఇది జిల్లా కలెక్టర్ ఇంకా క్లారిటీ ఏర్పడుతుంది. అధికారుల నిర్లక్ష్యం ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఈరోజు చూసుకుంటే గురుకులాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, కనీస మౌలిక వసతులు లేవు. ఈరోజు కిటికీలు ఉంటాయి, డోర్లు ఉంటాయి, కిటికీలు ఉంటాయి. దుర్భర పరిస్థితుల విద్యార్థులందరూ బలర కొట్టాల కన్నా, జైళ్ల కన్నా, నరక కూపాల కన్నా ఇబ్బందికర పరిస్థితిలో విద్యార్థులు ఆర్తనాలతో విద్యార్థులందరూ చనిపోతా ఉన్నారు. అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవి ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు అనేక ఘటనలు జరుగుతా ఉన్న రోజు వారానికి అంత నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అనేక మంది రాష్ట్రంలో చనిపోతా ఉంటే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేరు? ఒక పేద విద్యార్థులు చనిపోతే స్పందించిన ముఖ్యమంత్రి ఎందుకని అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఈ విద్యార్థులు చనిపోయిన దుస్థితి, ఈ తల్లిదండ్రుల బాధను ఇదే మీ కుటుంబంలో, ఈ యొక్క మంత్రుల కుటుంబంలో, ఎమ్మెల్యే కుటుంబాలు కావచ్చు, ముఖ్యమంత్రి కుటుంబంలో ఇది అయితే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా చనిపోయిన విద్యార్థికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ ప్రకటించాలి, అలాగే వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం చేసే ఒక హామీ కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ యొక్క వెంటనే స్పందించకుంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే అండి, అయితే ఇప్పుడు కొంతమంది అయితే మరో 2 విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారు కదా, దానికి సంబంధించి వారి పేరెంట్స్ కావచ్చు, వారితో కానీ ఎవరితో మాట్లాడారు, అసలు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ మరణానికి సంబంధించి? అయితే ఇది నిన్నటి రోజున నేను అర్ధరాత్రి కడుపు నొప్పి లేచినవని స్టాఫ్ అక్కడ ఉన్నవారు చెప్పినా కూడా వాళ్ళ అలసత్వంతో, అజాగ్రత్తతో పట్టించుకోవడం వల్ల వాళ్ళు చనిపోయారు. మేము ఆ తల్లిదండ్రులను అడుగుతా ఉంటే ఇక్కడ ఇదో క్యాంపస్ లో అనేక సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అయిన కేసులు ఉన్నాయట. ఇది బయటకు రాకుండా అధికారులు లోపలే విషయం బయట రాకుండా చేశారు. అదే విధంగా విద్యార్థులు వారం రోజులు చనిపోయిన తల్లిదండ్రులు చెప్తున్నారు, మేము ఒక వారం 10 రోజులకి ఒక విద్యార్థి చనిపోయినా కూడా మేము అధికారులకు చెప్పాము, మేము అధికారులకు చెప్తే మాకు అధికారులు చెప్పారు ఇక ముందు ఏం సమస్యలు ఉండే సమస్యలు పరిష్కరిస్తాం,
చేస్తాం, మీ పిల్లలు తీసుకురాని చెప్పిర్రు. వాళ్ళ నమ్మకంతో మేము తీసుకొచ్చి ఈరోజు జాయిన్ చేస్తే మళ్ళీ ఒక విద్యార్థి చనిపోయారు. ఇలా మేము విద్యార్థులు చనిపోవడం కోసం గురుకుల పెట్టినామా, మేము ఎందుకోసం పెట్టినామని అనేక మంది ఏడుస్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఈ రాష్ట్రం అడుగుతాం, ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం, ఈ గురుకుల ఫస్ట్ మొట్టమొదటిగా ఈ గురుకుల సమస్యలు పరిష్కరించండి. ఓకే అండి, ఫుడ్ పాయిజన్ అయిందని భావిస్తున్నారా మీరు? ఇది ముమ్మాటికి ఫుడ్ పాయిజనే. తిన్న తర్వాత చాలా మంది విద్యార్థులకు కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి లేచిన తర్వాత అధికారులకు చెప్పిన వెంటనే స్పందించి ఒక విద్యార్థి బతికేటోడు. ఇది వీళ్ళ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ తోనే ఈ ఫుడ్ పాయిజన్ అనేక ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే దొడ్డు బియ్యం, పాలిష్ బియ్యం, మెరుగల అన్నం, పురుగుల అన్నం, అనేక కుళ్ళిపోయిన కూరగాయలు అండడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నాయి. రోజు మన కేవలం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మనకు కనబడిన 1-2 సందర్భాలు కనబడతాయి, కానీ రాష్ట్రంలో నిరంతరం కూడా అనేక మంది చనిపోతా ఉన్నారు, అనేక మంది ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. కేవలం మనకు తెలిసింది 100లో 1 మాత్రం. ఇవన్నీ అన్ని హాస్టల్ లోపల గురుకుల లోపల ఫుడ్ పాయిజన్ కేసులు ఉన్నాయి. దీనిపైన హైకోర్టు సిట్టింగ్ జరుగుతుంది, ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తుంది ఏబీవీపీ. ఓకే, గణాదిత్య అనే మరో విద్యార్థి సైతం వారం 10 రోజుల క్రితం చనిపోయాడు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు అంటే కొంత పాము కాడుతో చనిపోయాడు అని చెప్పి కొంత ప్రచారం అయితే కొనసాగిన తర్వాత అయితే ఫిట్స్ వచ్చి చనిపోయాడు అని చెప్పేసి అయితే యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఈ గత వారం రోజుల కింద చనిపోయిన విద్యార్థి పైన మేము ఆ రోజు తెల్లారి ఆ రోజున ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము కార్యకర్తలందరం వచ్చి ఇక్కడ ధర్నా చేశాం. ధర్నా చేసిన తర్వాత మేము వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినాం, అక్కడ మిగతా స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత అన్న ఇక్కడ మాకు పిల్లల సంగతి చెప్తున్నారు, పాములు, తేళ్లు, మాకు ఫుడ్ పాయిజన్లు అది కామన్ అవుతుంది అన్న. ఇక్కడ మేము అధికారులు చెప్పినాం, సార్లు చెప్పిన వాళ్ళు స్పందిస్తలేరని వాళ్ళ విద్యార్థులు చెప్పిర్రు. అది ముమ్మాటికి అది ఫుడ్ ఆ రోజు పాము కాటుకు గురయ్యారు, పాము కాటుతో మరణించారు. కేవలం ప్రభుత్వం ఒత్తిడి వల్ల ప్రభుత్వ అధికారులు దాన్ని పాము కాటుగా కాకుండా ఫిట్స్ అని ఒక్కటి మాయమాటలు చెప్పి ఈరోజు ఆ విషయం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇదే క్యాంపస్ లోపల వారంలో చనిపోయిన తర్వాత 10 రోజులు ఇంకో విద్యార్థి చనిపోయిన తర్వాత ఈ 10 రోజుల వ్యవధి ఎందుకు చనిపోయారు? ఇక్కడనే సమస్య ఎందుకు వస్తున్నాయి? ఒక సమస్య వచ్చినాక అధికారులు ఏం చేయాలి? దీని సమస్య పరిష్కారం చేయాలి కదా. ఇప్పుడు ఇద్దరు చనిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనేక సందర్భంలో ఈ సమస్య పైన, ఈ గురుకుల సమస్య పైన కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లారు. అనేక మంది సందర్భంలో ఈ యొక్క వాహనాల ముందు చనిపోక ముందే కొంతమంది అందరు కూడా ఫ్రెండ్స్ పోయి కలెక్టర్ని కలిసినా కూడా కలెక్టర్ స్పందించలేరు. దీనికి కలెక్టర్ గారు బాధ్యత ఉంటాడు. ఎందుకంటే ఒక విద్యార్థి చనిపోయినాక మీరు సమస్యను ఆ రోజు పరిష్కరిస్తే ఒక విద్యార్థి నిండు ప్రాణం బతికేది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, తరగతి గదిలో విద్యార్థి భవిష్యత్తు అని చెప్తాం, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అని చెప్తాం. మరి అదే తరగతి గదిలో అదే చదువుకున్న గురుకుల్లో విద్యార్థులు పిట్టలో రాలిపోతే మీ కంటికి కనబడతలేదా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే పరిగణించాలి. ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి అని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇవి కేవలం ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే మేము భావిస్తామని అయితే విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పేసి అయితే వీరైతే ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా వీరికైతే తగిన న్యాయం చేయాలి. గతంలో సైతం గణాదిత్యకి అయితే ఎటువంటి న్యాయం చేయలేదు. ఆ అబ్బాయి చనిపోయిన వారం 10 రోజులకైతే మరొక అబ్బాయి అనిరుద్ధ్ అయితే చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు 2 పిల్లలు చనిపోయాక పారిశుద్ధ్యం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర శానిటేషన్ పనులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే వారికి అయితే తగిన న్యాయం చేయాలి. అంతేకాకుండా అన్ని గురుకులాల్లో సైతం ఫుడ్ పాయిజన్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర క్రిమి కీటకాలు, సరీసృపాలు వస్తున్న సంఘటనలు ఉన్నాయి. కేవలం ఆ ప్రభుత్వ ఒత్తిడి కావచ్చు, అంతేకాకుండా అధికారుల ఒత్తిడి వల్ల వీటిని అయితే బయటకు తీసుకురావట్లేదు అని అయితే వీరైతే ప్రధానంగా తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.